హలో అండి, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చి 1991 ఇండస్ట్రియల్ పాలసీ. 1991లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పి మనం కొత్త ఒక పారిశ్రామిక విధాన తీర్మానం అని చెప్పి మనం పిలుస్తాం. సాధారణంగా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము, దాదాపు 6 ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం తీసుకురావడం జరిగింది. భారతదేశంలో పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక దృక్పథాన్ని, ఒక పాలసీ మ్యాటర్ని మనం ఇండస్ట్రియల్ పాలసీ అంటాము. ప్రీ ఇండిపెండెన్స్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మనకి 1947 నుంచి టిల్ టు డేట్ ఇప్పటి వరకు కూడా సుమారుగా 6 ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో వాటిలో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవి అంటే 1948, 1956, ఆ తర్వాత ఎక్కువ రివల్యూషన్స్ అనేవి అంటే ఎక్కువ మేజర్ రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏదైనా ఉంటుంది 1991 ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఈ 1991 ఇండస్ట్రియల్ పాలసీలో భారతదేశం యొక్క ఎకానమీని, ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని ఒక కొత్త పందాలోకి, న్యూ టర్న్ అనేది ఈ పాలసీ తర్వాత మన ఇండియన్ ఎకానమీ అనేది ఒక న్యూ టర్న్ తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఎన్నో రకాలైనటువంటి రిఫార్మ్స్ అనేవి రావడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి విధానపరమైనటువంటి చేంజెస్ అనేవి వచ్చాయి. సో 1948 ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, 1956 ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఇవి రెండు ప్రభుత్వం యొక్క ప్రియారిటీ నొక్కి చెప్తే, ఎకానమీలో ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ వైపు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతనే ఉండాలి, ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తే 1991 ఇండస్ట్రియల్ పాలసీ అనేది మాత్రం ప్రభుత్వం యొక్క ప్రియారిటీని, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను మొత్తం తగ్గించి వేయడమే కాకుండా చాలా లిమిటెడ్ పరిధిలో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అనేది, ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ అనేది పరిశ్రమల పైన ఉండడాన్ని మనం గమనించాలి. సో ఏది ఏమైనా 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా భారతదేశ ఆర్థిక ముఖచిత్రం అనేది చేంజ్ అయిందని మనం గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 1991 ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏమిటి, దాంట్లో వచ్చినటువంటి ప్రధానమైన చేంజెస్ ఏమున్నాయి, ఇండియన్ ఎకానమీలో ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ పైన ప్రభుత్వం ఎలాంటి చేంజెస్ అనేవి తీసుకొచ్చింది, అలాగే అసలు 1991 ఇండస్ట్రియల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయి, దాని సైలెంట్ ఫీచర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ఇండియా వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1991 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పివి నరసింహారావు. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1991లో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఈ న్యూ ఎకనామిక్ పాలసీ 1991 ఇండస్ట్రియల్ పాలసీనే మనం న్యూ ఎకనామిక్ పాలసీ అని చెప్పి కూడా పిలుస్తాము. సో ఈ న్యూ ఎకనామిక్ పాలసీ అనేది ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు చేపట్టడం జరిగింది. సో దిస్ పాలసీ ఓపెన్ ద డోర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఫర్ ద గ్లోబల్ ఎక్స్పోజర్ ఆఫ్ ద ఫస్ట్ టైం. సో అప్పటి వరకు ప్రభుత్వ ప్రియారిటీ అనేటటువంటి ఇండియన్ ఎకానమీ యొక్క ఈ ఇండస్ట్రియల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా మనం ప్రీవియస్ క్లాసులో కూడా చాలా చెప్పుకున్నాము. 1948 క్లాస్లో కానివ్వండి, 1956 క్లాస్లో కానీ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే, ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత ఆ టైంలో ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా చాలా వరకు సోషలిస్ట్ భావజాలాలు కలిగి ఉండడం. సో ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్ అనేదే పరిశ్రమల పైన ఎక్కువగా ఉండాలి అనేటటువంటి అభిప్రాయంతో ఉండడం. సో అలాగే గవర్నమెంట్ యొక్క ప్రియారిటీకే ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యతనివ్వడం అనేది జరిగింది. కానీ ఈ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి న్యూ ఎకనామిక్ పాలసీ అనేది
ఫస్ట్ టైం ఏం చేసింది, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బోర్డర్స్ అన్ని చెరిపేసి భారతదేశ ఎకానమీని ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ఎకానమీలో ఒక పార్ట్గా చేయడానికి ప్రయత్నాలు అనేవి జరిగాయి. సో దీనివల్ల జరిగినటువంటి పాజిటివ్స్ ఏంటి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి అనేది మనం తర్వాత డిస్కస్ చేసిన. సో ఈ 1991 ఇండస్ట్రియల్ పాలసీ అనేటటువంటిది మాత్రం ఇండియన్ ఎకానమీ పైన ఒక గ్లోబల్ ఎక్స్పోజర్, ఒక ప్రపంచం ఎక్స్పోజర్ అనేటటువంటిది మన ఎకానమీకి రావడాన్ని మనం గమనించాలి. సో ద యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఇంట్రడ్యూస్డ్ ది న్యూ ఎకనామిక్ పాలసీ ఆన్ July 24, 1991. సో పార్లమెంట్లో 1991 July 24 నాడు అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, వారి క్యాబినెట్లో ఉన్నటువంటి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ప్రస్తుతం మనకి నరేంద్ర మోడీ గారు కంటే ముందు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో, పివి నరసింహారావు గారి యొక్క క్యాబినెట్లో వారు ఫినాన్స్ మినిస్టర్గా చేశారు. సో ఈ ఇద్దరి సారథ్యంలో పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు, వీరిద్దరి నేతృత్వంలో July 24, 1991 నాడు ఈ న్యూ ఎకనామిక్ పాలసీ అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి బిట్స్ని మనం గమనిస్తే 1991 ఇండస్ట్రియల్ పాలసీ లేదా న్యూ ఎకనామిక్ పాలసీ అనేటటువంటిది ఎవరి హయాంలో జరిగింది అంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, అలాగే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు అనే వాళ్ళు ఇద్దరు ఉండడం జరిగింది. సో అలాగే ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ ఎకనామిక్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు లిబరలైజ్ ది ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడం, లిబరలైజేషన్ వైపు తీసుకెళ్లడం. అలాగే టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఈ లిబరలైజేషన్ పాలసీ వల్ల ఏమవుతుంది అంటే దేశంలో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఎలిజిబుల్ జనాభా అయితే ఉంటుందో, సో ఈ హ్యూమన్ రిసోర్సెస్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ప్రాధాన్యతనివ్వడం. అలాగే టు మేక్ ద పబ్లిక్ సెక్టర్ మోర్ కాంపిటేటివ్. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, మనం 1948లో కానీ 1956 ఇండస్ట్రియల్ పాలసీస్ అన్నీ కూడా ఇండస్ట్రీస్ అనేవి ప్రధానంగా మేజర్ ఇండస్ట్రీస్, ఏవైతే ప్రాధాన్యత కలిగినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది. కానీ 1991 ఇండస్ట్రియల్ పాలసీకి వచ్చే వరకు ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏవైతే పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఎలా తయారు చేయాలి వాటిని అంటే కాంపిటేటివ్ అనేటటువంటి స్పిరిట్ని వాటిలో తీసుకురావాలి, పోటీతత్వాన్ని ఆ ఇండస్ట్రీస్లో కల్పించాలి అనేటటువంటి దానిని ఈ ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకురావడాన్ని మనం గమనించాలి. అలాగే ఇండియన్ ఎకానమీ ఇంటూ ద ఎరేనా ఆఫ్ గ్లోబలైజేషన్. ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కేవలం ఒక క్లోజ్డ్ ఎకానమీ లాగా కాకుండా దేశం ఎకానమీకి బౌండరీస్ అనేవి చెరిపివేసి ఇండియన్ ఎకానమీని గ్లోబల్ పిక్చర్ అంటే ప్రపంచ ఎకానమీలో వరల్డ్ ఎకానమీ ఏదైతే ఉందో దానితో పాటు దాంట్లో తీసుకువెళ్ళాలి. అంటే అలాంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఈ న్యూ ఎకనామిక్ పాలసీ ఇంటెండెడ్ టు బ్రింగ్ డౌన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. భారతదేశంలో ఉన్నటువంటి హై రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో సో దాన్ని రెడ్యూస్ చేయాలి, ఆ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనే దాన్ని రెడ్యూస్ చేయాలి అనేటటువంటిది ఈ న్యూ ఎకనామిక్ పాలసీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్లో ఒకటి. ఆ తర్వాత హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అండ్ టు బిల్డ్ సఫిషియంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. 1991 ఇండస్ట్రియల్ పాలసీ కంటే ముందు ఇండియా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ని ఫేస్ చేయడం జరిగింది. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, అలాగే మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఫారెన్ కరెన్సీ నిల్వలు అనేవి
విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది చాలా డెఫిసిట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి రూపాయి విలువ ఏదైతే ఉందో దాన్ని డివాల్యూషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండింది. సో ఎకనామిక్ కండిషన్స్ అన్నీ కొంత వరస్ట్ కండిషన్స్ అనేవి ఉండడాన్ని కూడా మనం గమనించాలి 1991-90s పీరియడ్లో. సో కాబట్టి ఆ సందర్భంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ను అనుగుణంగా 1991 ఇండస్ట్రియల్ పాలసీకి ఫ్రేమ్వర్క్ జరుగుతున్నప్పుడు దాని ప్రైమ్ ఆబ్జెక్టివ్గా ఏం పెట్టుకున్నారంటే హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ రేటు సాధించాలి, అంటే దేశంలో ఎక్కువ వృద్ధి రేటు ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఫారెన్ కరెన్సీ ఏవైతే ఉన్నాయో, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవాలి, సఫిషియెంట్గా ఉంచుకోవాలి, రిజర్వ్స్ అనేవి ఉండాలి అనేటటువంటి ఒక ఆబ్జెక్టివ్ని దీంట్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే టు బిల్డ్ సఫిషియెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, సో ఏదైతే ఉందో మనం ఇంతకుముందే చెప్పినటువంటి విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో, విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి రిజర్వ్స్ అనేవి, ఆ నిల్వలు అనేవి దేశంలో ఉండాలి. మనకి IMF పర్మిషన్తో 2 times డివాల్యూషన్ అనేది మన రూపాయి విలువను ప్రపంచ మార్కెట్తో, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల యొక్క కరెన్సీతో పోల్చినప్పుడు మన దేశం యొక్క రూపాయి విలువను స్వయంగా మనమే తగ్గించుకోవడాన్ని డివాల్యూషన్ అని చెప్పి పిలుస్తాం, మూల్యహీనీకరణ అంటాం. సో మనకి మనమే స్వయంగా తగ్గించుకునేటటువంటి పరిస్థితిని మూల్యహీనీకరణ అంటాం. ఆ సందర్భంలో ఇది జరిగింది కాబట్టి ఫారిన్ కరెన్సీ నిల్వలు అనేవి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి దాదాపుగా అడిగంటిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక ఆబ్జెక్టివ్ని ఏం పెట్టుకున్నారంటే టు బిల్డ్ సఫిషియంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటివి ఉండాలి అనేటటువంటి ఒక ఆబ్జెక్టివ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత టు కన్వర్ట్ ద ఎకానమీ ఇంటూ ఏ మార్కెట్ ఎకానమీ బై రిమూవింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్నెసెసరీ రిస్ట్రిక్షన్స్. మనం ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఫ్రేమ్ చేశామో, ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత తీసుకొచ్చినటువంటి ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ 1948 కానీ 1956 కానీ, ఈ 2 ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి మేజర్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్సే ఉండాలి. ప్రైవేటు వారు బిజినెస్ చేయాలంటే ప్రైవేటు వారికి ఎక్కువగా ఇండస్ట్రీస్కి అవకాశాలు లేకుండా మెజారిటీ ఇండస్ట్రీస్, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మినరల్స్ కానివ్వండి, తర్వాత మెజారిటీ ఇండస్ట్రీస్ సుమారు 17 పరిశ్రమలు ఈ ఇండస్ట్రియల్ 1956 ఇండస్ట్రియల్ పాలసీలో షెడ్యూల్ ఏలో పెట్టుకోవడం అనేది జరిగింది. షెడ్యూల్ ఏ మీన్స్ కంప్లీట్ గవర్నమెంట్ మోనోపోలీ ఇండస్ట్రీస్ అని చెప్పాలి. సో ఆ విధంగా ఇండస్ట్రీస్ అనేవి 1956లో ప్యూర్ గవర్నమెంట్ వైపు ఉండడానికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనేవి రావాలి అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఎన్నో రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అలాంటి ఈ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వారికి ప్రైవేట్ ఇండస్ట్రీస్ వారికి ఉన్నటువంటి ఏవైతే నిబంధనలు, కఠినమైన నిబంధనలు ఉన్నాయో, సో వాటన్నింటినీ కూడా 1991 ఇండస్ట్రియల్ పాలసీ ఏం చేసింది అంటే ఎకానమీని మార్కెట్ ఎకానమీగా, రిమూవింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్నెసెసరీ రిస్ట్రిక్షన్స్, ఏవైతే పరిశ్రమలు పెట్టాలి అనుకునేటటువంటి వారికి ఇండస్ట్రీస్కి సంబంధించి అన్నెసెసరీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అన్నెసెసరీ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రిమూవ్ చేసి ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీని, ఒక సులభతరమైనటువంటి పద్ధతిని తీసుకురావడాన్ని ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా మనకి 1991 ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని పరిశీలిస్తే భారతదేశ ఎకానమీని లిబరలైజ్ చేసుకోవడము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడము, అలాగే పబ్లిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ పోటీ, ఎందుకంటే పోటీతత్వం లేకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిశ్రమలు అనేవి ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలు నష్టాల్లో ఊబిలో చిక్కుకోవడం జరిగింది. సో అలాంటి కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ అనేది లేకపోవడం వల్ల ఎన్నో రకాల ఇండస్ట్రీస్ అనేవి నష్టాల ఊబిలో ఉన్నటువంటి వాటిని ప్రభుత్వం భరిస్తూ రావడం వల్ల, సో వాటిలో ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తే, వాటిలో పోటీతత్వం కనుక వచ్చినట్లయితే, ఆ ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ని సాధించినట్లయితే దేశం యొక్క ఎకానమీ యొక్క వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది అనేది ఈ ఆబ్జెక్టివ్ యొక్క ప్రైమ్
ఉద్దేశంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఇండియన్ ఎకానమీని గ్లోబల్ ఎకానమీలో మెర్జ్ చేసుకోవడము, ఆ తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ ఏదైతే ఉందో, ఎకానమీని డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లేషన్ యొక్క ద్రవ్యోల్బణం యొక్క రేట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడము, ఆ తర్వాత దేశంలో పరిశ్రమల ద్వారా వృద్ధి రేటును సాధించాలి. అలాగే దేశంలో మనకి సఫిషియంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం అనేటటువంటిది దీంట్లో ముఖ్య ఉద్దేశంగా మనం గమనించాలి. ఆ తర్వాత దేశం యొక్క ఎకానమీని మార్కెట్ ఎకానమీగా మారుస్తూ, మార్కెట్ ఎకానమీగా కన్వర్ట్ చేస్తూ, అలాగే అన్నెసెసరీ కండిషన్స్తో, అన్నెసెసరీ నిర్ణయాలతో, అన్నెసెసరీ పర్మిషన్స్తో మనం ఎన్ని రోజులు ఏవైతే పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నటువంటి వారికి అన్నెసెసరీ రిస్ట్రిక్షన్స్ ఏవైతే పెట్టామో వాటన్నింటినీ రిమూవ్ చేస్తూ, ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ రిమూవ్ చేస్తూ మన ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ ఎకానమీగా మార్చడానికి, పోటీతత్వంతో కూడినటువంటి ఎకానమీగా చేంజ్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటివి ఈ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్గా మనం గమనించాలి. ఆ తర్వాత ఈ ఫీచర్స్ ఏమున్నాయి, ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి ఫీచర్స్ ఏమున్నాయి అంటే గవర్నమెంట్ మోనోపోలీస్ ఉన్నాయి. గవర్నమెంట్ మోనోపోలీ అంటే 1948, 1956 ఇండస్ట్రియల్ పాలసీలో హై ప్రియారిటీ అనేది ఇండస్ట్రీస్ అన్నీ, మెజారిటీ ఇండస్ట్రీస్, మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ 1948, 56 పాలసీస్లో మనం ఏం చెప్పాము, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి. సో ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇచ్చారు. సో అలా ఇస్తూ పబ్లిక్ సెక్టర్ వాజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 17 ఇండస్ట్రీస్, ఏవైతే 1956 పాలసీ ఉందో దాన్ని 8 ఇండస్ట్రీగా తీసుకొచ్చారు. 17 రకాల పరిశ్రమల్లో నుంచి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను 8 పరిశ్రమలకు తీసుకురావడం జరిగింది. సో ఎందుకు ఇలా పరిశ్రమల వైపు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్లో గవర్నమెంట్ యొక్క పవర్ ఏదైతే ఉందో, ప్రభుత్వం రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వం కుదించుకుంటూ వస్తుంది. కారణం ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలు, పరిశ్రమలు అనేవి నష్టాల ఊబిలో కూరుకుపోవడం వల్ల వాటిని గ్రోత్ రేట్ వైపు, వాటిని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే వాటిలో కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడము, వాటిలో పోటీతత్వాన్ని క్రియేట్ చేయడం అనేటటువంటి విధానంతో ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రభుత్వం నష్టాలతో మూలుగుతున్నటువంటి పరిశ్రమలు, నష్టాలతో రన్ అవుతున్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా తన భారం వదిలించుకోవడానికి, వాటి భారం ప్రభుత్వం వదిలించుకోవడానికి 17 ఇండస్ట్రీస్ నుంచి 8 ఇండస్ట్రీస్కి రావడం జరిగింది. 17 పరిశ్రమల నుంచి 8 మాత్రమే ప్రభుత్వం పరిధిలోకి తెచ్చుకున్నది. మిగతా పరిశ్రమలన్నీ ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఆ 8 కూడా లేవు, ఓన్లీ 2 మేజర్ పరిశ్రమలు అనేవి ప్రభుత్వంలో కొనసాగడాన్ని మనం గమనించాలి. ఇక ఆ తర్వాత గవర్నమెంట్ మోనోపోలీలో ఈ ఆర్మ్స్ కానీ, అమ్యునిషన్ కానీ, ఆటోమిక్ ఎనర్జీ కానీ, కోల్, మినరల్ ఆయిల్, మైనింగ్ ఆఫ్ ఐరన్ ఓర్, అలాగే మైన్స్ ఆఫ్ ఓర్, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్, మైనింగ్ ఆఫ్ కాపర్, లీడ్, జింక్, అలాగే ఆటోమిక్ మినరల్స్ అండ్ రైల్వేస్. సో ఈ విధంగా కొన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దేశ భద్రతకు సంబంధించి, యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో, ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో, మన దేశం రక్షణ కోసం మనం తయారు చేసుకునేటటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ అంతటినీ కూడా తయారు చేసుకునేటటువంటి ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రభుత్వం తన దగ్గర ఉంచుకుంటుంది. అలాగే సహజమైనటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో, గోల్డ్ మైన్, సిల్వర్ మైన్, తర్వాత మైన్స్ అండ్ ఓర్స్ ఏవైతే ఉన్నాయో, ఐరన్ ఓర్ ఉంది, సో ఇనుము, హుక్కు, ఆ తర్వాత మ్యాంగనీస్ ఓర్, ఐరన్ ఓర్, మ్యాంగనీస్ ఓర్, గోల్డ్ అండ్ సిల్వర్, మైనింగ్ ఆఫ్ కాపర్, ఇవన్నీ ఈ న్యాచురల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో మైన్ చేసేటటువంటివన్నీ కూడా ప్రభుత్వంలో ఉంచుకుంటుంది. రైల్వేస్ కూడా ప్రభుత్వంలోనే ఉన్నాయి. ఆ తర్వాత రిమైనింగ్ వాటన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి ప్రైవేటు పరం చేయడం అనేది జరిగింది. సో కొన్ని అత్యంత కీలకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో ప్రభుత్వం తన వద్ద ఉంచుకోవడం అనేది జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పాలసీ, మనం ఏదైతే పరిశ్రమ పెట్టాలి అనుకునే వాళ్లకు లైసెన్సింగ్ విధానం ఉండాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేది.
సో ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అంటే లైసెన్సింగ్ విధానం అనే దాన్ని రిమూవ్ చేయడం జరిగింది ఈ ఇండస్ట్రియల్ పాలసీలో. అలాగే ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, విదేశస్తులు ఎవరైనా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అంటే అవి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఎఫ్ఎఫ్ఐ ఆర్ ఎఫ్డిఐ అని మనం పిలుస్తాము. సో ఈ 2 రకాల పెట్టుబడులు భారతదేశంలో ఎవరైనా విదేశస్తులు పెట్టుబడి పెట్టాలి అంటే 1948 ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, 1956 ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రియారిటీ ఎక్కువగా ఇచ్చి విదేశాలకు సంబంధించినటువంటి భాగస్వామ్యానికి ప్రాధాన్యతనివ్వలేదు. సో దానివల్ల ఏమైంది అంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీలో కంప్లీట్గా ఫారెన్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్, సో దాన్ని కొన్ని సెక్టార్స్లో 100% ఇవ్వడం జరిగింది, కొన్ని సెక్టార్స్లో 40 to 50% ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ డైరెక్ట్ ప్రత్యక్ష పెట్టుబడులు ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు. అలాగే ఫారెన్ టెక్నాలజీ అగ్రిమెంట్స్ దీనికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు. తర్వాత రివ్యూ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వం పెట్టేటటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పెట్టేటటువంటి పెట్టుబడి పైన కూడా రివ్యూ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ఒక లక్షణాలు అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మనం గమనిస్తే ఏమర్థమవుతుంది మనకి అంటే దేశ ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలో ముఖ్యంగా పరిశ్రమల రంగంలో ప్రభుత్వం అనేది పూర్తిగా కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువగా భాగస్వామ్యాన్ని ఇచ్చి ప్రభుత్వం మొత్తానికి తగ్గించుకోవడం జరిగింది, తన యొక్క ప్రాధాన్యతనే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో అలాగే అమెండ్మెంట్ టు ఎంఆర్టీపీ యాక్ట్. ఎంఆర్టీపీ యాక్ట్ అంటే మనకి తెలుసు మోనోపోలీస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారం ఏకస్వామ్యాలను నియంత్రించాలి. ఏకస్వామ్యాలను నియంత్రించడం అంటే ఎవరైతే ఎకనామిక్ పవర్ ఎక్కువగా ఉండి ఒకే చోట కాన్సన్ట్రేషన్ అయినటువంటి ఎకనామిక్ పవర్ కలిగినటువంటి మోనోపోలీ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని రిస్ట్రిక్ట్ చేసేటటువంటి యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. అండర్ దిస్ ఎంఆర్టీపీ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. దీని ద్వారా ఎంఆర్టీపీ కమిషన్ అనేటటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ తర్వాత ఎంఆర్టీపీ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు చెక్ మోనోపోలీస్. ద ఎంఆర్టీపీ యాక్ట్ వాజ్ రిలాక్స్డ్ ఇన్ 1991. జనరల్గా మనకి మోనోపోలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేటటువంటి ఒక యాక్ట్ పాస్ చేయడం ద్వారా ఏకస్వామ్యాలను నియంత్రించేటటువంటి ఒక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించారు. అంటే ఆర్థిక శక్తి అంతా ఒకే చోట కేంద్రీకృతమయ్యేటటువంటి ఈ మూలాలు ఏవైతే ఉంటాయో ఆ ఎకనామిక్ పవర్ అంతా ఒకే చోట కేంద్రీకృతమయ్యేటటువంటి విధానానికి స్వస్తి పలకాలి అనేటటువంటి ఈ యాక్ట్ను పాస్ చేస్తే ఈ యాక్ట్కి ఎంఆర్టీపీ యాక్ట్ అనేటటువంటి దానికి మోనోపోలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ ఈ యాక్ట్కి 1991 ఇండస్ట్రియల్ పాలసీలో కొంత రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మోనోపోలీస్ని పెంపొందించుకోవచ్చు అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం. సో దీనికి ఒక రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎస్విఎస్ రాఘవన్ కమిటీ, ఈ కమిటీ యొక్క సిఫారసుతో రాఘవన్ కమిటీకి సంబంధించినటువంటి ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్తో కాంపిటీషన్ యాక్ట్ 2000 వాజ్ పాస్డ్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక కొత్త చట్టం వచ్చేసింది. సో మోనోపోలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఏకస్వామ్యాలను నియంత్రించాలి అనేటటువంటి ఆ చట్టానికి కొంత రిలాక్సేషన్ ఇచ్చారు 1991 ఇండస్ట్రియల్ పాలసీలో. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 2000లో రాఘవన్ కమిటీ సిఫార్సు ప్రకారం. సో ఈ బిట్ అనేది నంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది రిపీట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఏ కమిటీ సిఫారసుతో కాంపిటీషన్ కమిషన్ అనేటటువంటిది ఏర్పడింది. రాఘవన్ కమిటీ సిఫారసుతో ఈ యాక్ట్ అనేది రావడం జరిగింది, ఈ చట్టం అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి మోనోపోలీస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేటటువంటి దాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో కాంపిటీషన్ కమిషన్ అనేటటువంటిది రావడం జరిగింది. ఆ యాక్ట్కి కూడా మోనోపోలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే ఎక్కువ ఆర్థిక శక్తి కేంద్రీకరించుకునేటటువంటి సంస్థలను, ఎక్కువ సంపదను పోగేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ మోనోపోలీస్కి కొంత రిలాక్సేషన్ ఇచ్చారు.
అలా చేసుకోవద్దు అనేటటువంటి ఆ చట్టానికి కొంత రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ తర్వాత కాంపిటీషన్ యాక్ట్ ఏం చెప్తుంది? ఇట్స్ ఆబ్జెక్టివ్స్ వే టు ప్రమోట్ కాంపిటీషన్ బై క్రియేటింగ్ యాన్ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్. సో ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో పరిశ్రమల్లో కానీ దేంట్లైనా కూడా ఒక పోటీతత్వం అనేటటువంటిది ఉండాలి. పోటీతత్వం అనేటటువంటిది ఉన్నట్లయితే, ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఉన్నట్లయితే దాని ద్వారా ఎకానమీ వృద్ధి రేటుతో పాటు పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది అనేటటువంటిది ఈ చట్టం యొక్క ఉద్దేశంగా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో 1980s వరకు కూడా సోషలిస్ట్ భావజాలంతో ఎకానమీ అనేది రన్ అవ్వడం జరిగింది. సోషలిస్ట్ భావజాలం అంటే ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్సే ఎక్కువగా ఉండేటట్టుగా మన ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అంతా మన వే ఆఫ్ అప్రోచ్ అంతా కూడా ఆ విధంగా ఉండడం జరిగింది. సో ఎప్పుడైతే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అనేటటువంటిది తీసుకొచ్చామో కంప్లీట్గా మనం ఇదివరకు పాటించినటువంటి విషయాలకు కంప్లీట్ భిన్నంగా కాంపిటీషన్ వ్యవస్థను తీసుకొచ్చాము, పోటీతత్వాన్ని తీసుకొచ్చాము. గవర్నమెంట్ యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ రోల్ ఏదైతే ఉందో ఇండస్ట్రీస్కి సంబంధించి గవర్నమెంట్ తన రోల్ను రెడ్యూస్ చేసుకోవడము, ప్రైవేట్ వ్యక్తులకు అంటే ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయడము, మోనోపోలీస్ని కూడా ఎంకరేజ్ చేయడము. సో ఇలాంటి యాక్టివిటీస్కి ఎక్కువగా అవకాశాన్ని ఇవ్వడాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత గమనించినట్లయితే 1991 ఇండస్ట్రియల్ పాలసీలో వచ్చినటువంటి రిఫార్మ్స్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే, ఒక చిన్న అబ్రివేషన్ రూపంలో చెప్పాలంటే ఎల్పిజి అంటాం. ఎల్ అంటే లిబరలైజేషన్, అంటే సరళీకరణ. ప్రైవేటైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, అంటే ప్రైవేటీకరించుకోవడం, ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం. అలాగే గ్లోబలైజేషన్, గ్లోబలైజేషన్ని ప్రపంచీకరణ అని చెప్పి పిలుస్తాం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఈ 3 అంశాలు భారతదేశ ఎకానమీలో తీసుకురావడం జరిగింది. లిబరలైజేషన్ దేంట్లో, ప్రైవేటైజేషన్ దేంట్లో, గ్లోబలైజేషన్ దేంట్లో అనేటటువంటిది ఒకసారి డీటెయిల్ డిస్కషన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనకి 1991 ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టరు, ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అనేది తెలిసింది. అలాగే వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు, అలాగే వాటి ఫీచర్స్ ఏమేమి మార్చడానికి ప్రయత్నం చేశారు, ఏమేమి చేంజ్ చేశారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటిది డిస్కస్ చేశాం. సో ఎల్పిజి అని అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది తెలుసుకున్నాము. లిబరలైజేషన్ దేంట్లో, ప్రైవేటైజేషన్ దేంట్లో, గ్లోబలైజేషన్ దేంట్లో అనేటటువంటిది ఒక డీటెయిల్డ్ డిస్కషన్లోకి వెళ్దాం. సో నౌ లిబరలైజేషన్ అంటే సరళీకరణ ఒకసారి చూస్తే, రిమూవల్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్. పరిశ్రమలకు సంబంధించినటువంటి లైసెన్స్ తీసుకోవడం కానీ, రిజిస్ట్రేషన్స్ తీసుకోవడం కానీ ఇలాంటి వాటిని రిమూవ్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ పాలసీ ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ బీన్ ఫ్రీడమ్ ఫ్రమ్ లైసెన్సింగ్ అండ్ అదర్ రిస్ట్రిక్షన్స్. అంటే ప్రైవేట్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వారు పరిశ్రమలు స్థాపించాలంటే లైసెన్సింగ్ విధానం పొందాలి, అలాగే రిజిస్ట్రేషన్ విధానం ఉండాలి అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అటువంటి అన్నింటినీ ఎత్తేయడం జరిగింది. ఆ రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేయడం వల్ల ఎనీవన్ కెన్ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీ. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళు పరిశ్రమ మార్గం అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. అంటే ఎక్కువ కఠిన నిబంధనలు లేకపోవడం, పరిశ్రమలు పెట్టాలి అనుకున్న ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారికి ఈ లైసెన్సింగ్ పెట్టుకోవడం అనే దాని ఫీజులకు సంబంధించి, ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫీజులకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేటటువంటి ఉద్దేశంతో ఈ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, వీటిని రిమూవ్ చేయడం అనేది జరిగింది. సో దీన్నే లిబరలైజేషన్, సరళీకృత విధానము అని చెప్పి పిలుస్తాం. ఆ తర్వాత ఇండస్ట్రీస్ లైసెన్సింగ్ ఈజ్ నెసరీ. కొన్ని పరిశ్రమలకు మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ అనేవి, రిజిస్ట్రేషన్స్ అనేవి ఉండాలి. అవి ఏమిటి అని అంటే, లిక్కర్, ఆల్కహాల్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కంపల్సరీ లైసెన్సింగ్ విధానం ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా ఉండాలి. అలాగే సిగరెట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో సిగరెట్ కంపెనీకి సంబంధించిన వాటికి కూడా లైసెన్సింగ్ విధానం ఉండాలి అనేటటువంటిది చెప్పడం జరిగింది. ఇక డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి
ఎక్విప్మెంట్ని రెడీ చేసేటటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నా కూడా వాటికి ఒక లైసెన్సింగ్ విధానం అనేది ఉండాలి. అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం మానిటర్ చేసేటటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. లిక్కర్ కానీ, సిగరెట్స్ కానీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి వాటికి కూడా లైసెన్సింగ్ పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, మారక ద్రవ్యాలు తయారు చేసేటటువంటివి కానివ్వండి, హజార్డస్ కెమికల్స్ ఏవైతే మనకి రసాయనాలు ఉత్పత్తి చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు తయారు చేసేటటువంటి పరిశ్రమలకు కూడా లైసెన్సింగ్ విధానం అనేది తప్పనిసరి. సో మేజర్ ఇండస్ట్రీస్కి లైసెన్స్లు అనేవి అవసరం లేదు, రిజిస్ట్రేషన్స్ అనేవి అవసరం లేదు. కానీ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇండస్ట్రీస్కి మాత్రం లైసెన్సింగ్ విధానం అనేది ఇచ్చారు. సో లైసెన్సింగ్ వ్యవస్థ అనేది 1991 ఇండస్ట్రియల్ పాలసీ అనేది లైసెన్సింగ్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని లిబరలైజ్ చేయడం జరిగింది. సో అందరికీ లైసెన్సింగ్ విధానం లేదు, కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇండస్ట్రీస్కి మాత్రమే లైసెన్సింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ పరిశ్రమలను ఎంకరేజ్ చేయాలి, పారిశ్రామిక రంగాన్ని ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి, ఎక్కువ డెవలప్మెంట్ని ప్రాధాన్యతనివ్వాలి అనేటటువంటిది ఉద్దేశంగా చూడొచ్చు. ఆ తర్వాత ప్రైవేటైజేషన్ గమనిస్తే ప్రైవేటైజేషన్ మీన్స్ పర్మిటింగ్ ది ప్రైవేట్ సెక్టర్ టు ది సెటప్ ఇండస్ట్రీస్ విచ్ వేర్ ప్రీవియస్లీ రిజర్వ్డ్ ఫర్ ది పబ్లిక్ సెక్టర్. మనం ఏదైతే 1948, 1956 ఇండస్ట్రియల్ పాలసీస్ చేశామో ఇండియాలో, వాటిలో ఎక్కువగా మనం ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా మెజారిటీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రభుత్వంలోనే ఉండాలి, ప్రభుత్వం ఇంపార్టెన్సే ఉండాలి అని మనం ఏదైతే పాలసీ ఫ్రేమ్వర్క్ చేశామో, సో అలాంటి పాలసీని ఈ 1991లో తీసుకొచ్చిన న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో కొంత ప్రైవేట్ వైపు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే పబ్లిక్ సెక్టార్కి రిజర్వ్ చేసినటువంటి ఇండస్ట్రీస్ని ప్రైవేట్ వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేయడాన్ని మనం ప్రైవేటైజేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ విధంగా అండర్ దిస్ పాలసీ మీన్స్ పిఎస్యు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అని పిలుస్తాము. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే ప్రభుత్వం పరిధిలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు. సో ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఏం చేస్తాము, సోల్డ్ టు ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేటైజేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ది ప్రైవేట్ సెక్టర్ ఇన్ ద ఓనర్షిప్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అని చెప్పి పిలుస్తాము. ఈ పిఎస్యులను ఏం చేస్తున్నాం మనము అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడాన్ని మనం దీన్ని ప్రైవేటైజేషన్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఓనర్షిప్ అనేది ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు, అదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. రీజన్ ఏం చెప్తున్నారు, వై ప్రైవేటైజేషన్ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే ఇండియాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో మెజారిటీ పరిశ్రమలు అనేవి నష్టాల ఊబిలో ఉండడం, వాటిని ఆ నష్టాలను భరించేటటువంటి నష్టాల ఊబిలో ఉన్న వాటినే ప్రభుత్వం రన్ చేసేటటువంటి పరిస్థితిలో ఉండడం. సో వాటిని లాభాల వైపు మళ్లించాలి అంటే వీటిని ప్రభుత్వం యాజమాన్య బాధ్యతలు తీసుకోకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి దాని ఓనర్షిప్ అనేది కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని మనం ప్రైవేటైజేషన్ అని చెప్పి పిలుస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు అనేవాళ్ళు మోర్ కాంపిటీషన్ అట్మాస్ఫియర్తో దాన్ని రన్ చేసి ఆ ఇండస్ట్రీస్ని గ్రోత్ రేట్ వైపు తీసుకెళ్తారు అనేటటువంటి ఒక ఆబ్జెక్టివ్ ఫాలో అయ్యేవారు. సో అండర్ దిస్ పాలసీ పిఎస్యూస్ అనేవి ఏం చేసేవారు, ప్రైవేట్కి ఇచ్చేవారు, సోల్డ్ చేసేవారు, అమ్మేసేవాళ్ళు. అలాగే ఓనర్షిప్ రైట్స్ అనేవి కూడా ఈ పిఎస్యూ పట్ల ప్రైవేట్ వ్యక్తులకు ఉండడాన్ని మనం ప్రైవేటైజేషన్ అని చెప్పి పిలుస్తాం. సో స్టెప్స్ టేకెన్ ఫర్ ప్రైవేటైజేషన్ ఏం చేసేవారంటే సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ పిఎస్యూ. మొదట ప్రభుత్వ రంగ సంస్థల్ని నేరుగా అమ్మకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొంత షేర్స్ అనేవి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇండియన్ గవర్నమెంట్ స్టార్టెడ్ సెల్లింగ్ షేర్స్ ఆఫ్ పిఎస్యూ టు పబ్లిక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ గవర్నమెంట్. ఇప్పుడు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలుగా కొనసాగుతున్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో షేర్స్ అనేవి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం స్టార్ట్ చేశారు. మొదట మొత్తం పరిశ్రమను అమ్మకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ వ్యక్తులకు కొంత భాగస్వామ్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత now the private sector will acquire ownership of these PSUs. The share of private sector has increased from 45 to 55%. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థని ఒకేసారి అమ్మకుండా కొందరు వ్యక్తులకు కొంత షేర్ ఇచ్చిన తర్వాత ఆ మొత్తం కంపెనీలో 45 నుంచి 55% వరకు వారికి షేర్స్ ఇచ్చినప్పుడు
55% అనేది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు ద ఓనర్షిప్ రైట్స్ అన్నీ కూడా ఎవరికైతే మెజారిటీ భాగస్వామ్యం ఉంటుందో వారి వైపు వెళ్ళిపోతుంది. సో కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఓనర్షిప్ రైట్స్ అనేవి రావడాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత డిజిన్వెస్ట్మెంట్ ఇన్ పిఎస్యూస్. ప్రభుత్వం ఎలా చేస్తుంది అంటే, ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమల్లో మొదట ప్రైవేట్ వ్యక్తులకు భాగస్వామ్యాన్ని ఇచ్చింది షేర్ల రూపంలో. దాని ద్వారా ఓనర్షిప్ రైట్స్ అనేవి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. అలాగే డిజిన్వెస్ట్మెంట్ అనేది కూడా పెట్టుకుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలకు పెట్టుబడి పెట్టడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం స్టార్ట్ చేసింది. మీరు రీసెంట్గా గమనిస్తే మనకి 1991 ఇండస్ట్రియల్ పాలసీ నుంచి స్టిల్ టు డేట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి బడ్జెట్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ఎంత ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని సంపాదిస్తుంది అనేది కూడా బడ్జెట్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే పెట్టుబడులను ఉపసంహరించుకుంటుంది ప్రభుత్వం. తన ప్రాధాన్యత రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల్లో తనే పెట్టుబడితో ప్రోత్సహించాలని చెప్పేటటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాను రాను తన యొక్క ప్రాధాన్యతను తగ్గించుకోవడాన్ని మనం గమనించాం. ఎట్లా తగ్గించుకుంటుంది అంటే, ముందు తను భరిస్తున్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు వ్యక్తులకు కొంత షేర్స్ ఇచ్చేసి ఓనర్షిప్స్ ఇచ్చేస్తూ వదిలించుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెట్టుబడులు ఇంకా పెట్టి అభివృద్ధి చేయకుండా సంవత్సరానికి ఇన్ని కోట్ల రూపాయలు డిజిన్వెస్ట్మెంట్ రూపంలో సమకూర్చుకోవాలి, అంటే మనం పెట్టుబడి పెట్టొద్దు వాటికి అని. సో పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మీన్స్ ప్రైవేటు వ్యక్తులకు అవకాశాన్ని ఇవ్వడం కింద చెప్పాలి. అలాగే డిజిన్వెస్ట్మెంట్ ఎట్లా తీసుకొచ్చారు? గవర్నమెంట్ హ్యాస్ సోల్డ్ ఎంటర్ప్రైజెస్ 30,000 crores టు ద ప్రైవేట్ సెక్టర్. 30,000 కోట్ల రూపాయలు. అంటే ప్రతి బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు అని మెన్షన్ చేస్తున్నారు. మీరు బడ్జెట్లో ఒకసారి గమనించినట్లయితే డిజిన్వెస్ట్మెంట్ కూడా ప్రభుత్వం ఎంత సమకూర్చుకోవాలనుకుంటుంది అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. సో ప్రైవేటైజేషన్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులను గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవడాన్ని డిజిన్వెస్ట్మెంట్ పాలసీ కింద తీసుకొచ్చి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకొని ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత మినిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్, అంటే షేర్లు అమ్మింది, ఆ తర్వాత పెట్టుబడులు ఉపసంహరించుకుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో. ఆ తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మినిమైజ్ చేసుకోవాలి, అంటే చాలా తక్కువ మాత్రమే ఉంచుకోవాలి. సో ప్రీవియస్లీ పబ్లిక్ సెక్టర్ వాజ్ గివెన్ ద ఇంపార్టెన్స్ విత్ ఏ వ్యూ టు హెల్ప్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ పావర్టీ. మనం 1948లో కానీ 56లో కానీ ఏం పాలసీ ఫ్రేమ్వర్క్ చేశారు అంటే ఇండస్ట్రియలైజేషన్ అంతా కూడా ప్రభుత్వమే చేయడం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి పావర్టీని, పేదరికాన్ని రిమూవ్ చేయడము అనేటటువంటిదిగా పెట్టుకున్నారు. కానీ ట్రెండ్ చేంజ్ అయింది. 1991కి వచ్చే వరకు ఏమైంది అంటే ప్రభుత్వం ఇండస్ట్రియలైజేషన్ చేయడం కాదు, ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని మొత్తాన్ని మోయడం కాదు, ప్రభుత్వం పరిశ్రమలను అమ్మేసి ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించుకొని ఎక్కువ మొత్తం ఆదాయాన్ని సంపాదించుకొని పరిశ్రమలను ప్రోత్సహించేటటువంటి పరిశ్రమలను మెయింటైన్ చేసేటటువంటి విధానాన్ని కూడా ప్రభుత్వం 17 నుంచి 8కి తీసుకొచ్చింది. 8 నుంచి ఇప్పుడు కేవలం 2 పరిశ్రమలను మాత్రమే ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయి. దాదాపు అన్ని పరిశ్రమల్లోనూ డిజిన్వెస్ట్మెంట్ల కింద అమ్మేశారు. అలాగే షేర్ల రూపంలో ప్రైవేట్ వ్యక్తులకు భాగస్వామ్యాన్ని ఇచ్చేశారు. ప్రభుత్వం యొక్క రోల్ ఎకానమీకి సంబంధించి, ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి పరిశ్రమల్లో ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం అనేది ఇప్పుడు కేవలం 2 రంగాల్లో మాత్రమే ప్రభుత్వ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. అవేంటి అంటే ఒకటి రైల్వేస్ అండి, తర్వాత ఆటమిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దీంట్లో. కొత్తగా మనం ఇప్పుడు రీసెంట్గా వింటున్న విషయం ఏంటంటే రైల్వేలో కూడా ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చింది ప్రభుత్వం. అంటే ప్రస్తుతం 2020 సంవత్సరానికి 2020 ఇయర్లో ప్రైవేట్ రంగానికి గనక ఇంపార్టెన్స్ ఇస్తే, ముఖ్యంగా మనం రైల్వే రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే, ప్రైవేట్ వ్యక్తులకు ఆపర్చునిటీస్ అనేవి ఇస్తే, డిజిన్వెస్ట్మెంట్ను పెట్టుబడుల ఉపసంహరణ రైల్వే రంగంలో చేసుకున్నట్లయితే, ఒకవేళ రైల్వేస్లో కూడా ప్రైవేట్ షేర్స్కి ఇంపార్టెన్స్ కనుక మనం ఇచ్చినట్లయితే ప్రభుత్వం యొక్క కంట్రోల్లో, ప్రభుత్వం చేపట్టే పరిశ్రమల్లో కేవలం ఒక ఆటమిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా ప్రైవేటైజేషన్ చూడొచ్చు. లిబరలైజేషన్ని గమనించాము, ప్రైవేటైజేషన్ని గమనించాము. లిబరలైజేషన్ అంటే కేవలం లైసెన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్స్ ఉండాలి అనేటటువంటి వాటన్నింటినీ ఎత్తేసి ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా కూడా ఒక
ఒక సులభమైనటువంటి ఈజీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు. ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వం మోస్తున్న పరిశ్రమలన్నింటినీ తగ్గించుకున్నారు, డిజిన్వెస్ట్మెంట్ కింద పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రైవేట్ వ్యక్తులకు వాటా ఇస్తూ ఓనర్షిప్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయడం అనేది జరిగింది. సో ఇది ప్రైవేటైజేషన్, భారతదేశంలో జరిగినటువంటి పరిశ్రమల విషయంలో మనం అనుసరించినటువంటి ప్రైవేటైజేషన్. తర్వాత ఇప్పుడు గ్లోబలైజేషన్ చూద్దాం. ప్రపంచీకరణ అంటే ఏంటి? సో దీంట్లో గ్లోబలైజేషన్ మీన్స్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ది డొమెస్టిక్ ఎకానమీ విత్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ విత్ రిగార్డ్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్, ప్రొడక్షన్ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్. ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి డొమెస్టిక్ ఎకానమీ, మన స్వదేశీ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో దానికి గ్లోబల్ టచ్ ఇచ్చాం. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఎకానమీ యొక్క బౌండరీస్ ప్రపంచంతో క్లబ్ అయ్యాయి. ఏ రకంగా క్లబ్ అయ్యాయి అంటే విదేశస్తుల యొక్క పెట్టుబడులను మనం ఆహ్వానించాం. సో దాన్నే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో విదేశస్తుల యొక్క పెట్టుబడులను మనం ఆహ్వానించాము రెండు రకాలుగా. ఒకటి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇదివరకు మన దేశంతో విదేశస్తులు పెట్టుబడులు పెట్టడం కానీ అనేటటువంటి సిస్టమ్ లేదు. కానీ ఈ 1991 ఇండస్ట్రియల్ పాలసీలోనే మన దేశంలో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ టచ్అప్ ఇవ్వడం, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు. సో కాబట్టి మన ఎకానమీకి ఎక్స్పోజర్ వస్తుంది, గ్లోబల్ వైబ్, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజర్ అనేది రావడం ద్వారా మనం దాన్ని మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైనటువంటి క్లబ్ అయినటువంటి అట్మాస్ఫియర్నే మనం గ్లోబలైజేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ విధంగా ఫారెన్ ట్రేడ్ విషయంలోనూ మన ఎకానమీ ప్రపంచ ఎకానమీతో అయింది, ట్రేడ్ ప్రొడక్షన్లోనూ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నింటిలో కూడా మన ఇండియన్ ఎకానమీ అనేది గ్లోబల్ టచ్లోకి రావడం జరిగింది. అంటే విదేశంలో ఉన్నటువంటి ఎవరైనా, ప్రపంచంలో ఏ దేశస్తులైనా కూడా ఈ దేశంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఈ దేశంలో పెట్టుబడుల విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. సో కాబట్టి మన క్లోజ్డ్ ఎకానమీగా, డొమెస్టిక్ ఎకానమీగా ఉన్నటువంటి మన స్వదేశీ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక క్లబ్ అయినటువంటి అట్మాస్ఫియర్ని, గ్లోబల్ పిక్చర్ రావడాన్ని మనం గ్లోబలైజేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ ఏం చేశారు అంటే గ్లోబలైజేషన్లో జరిగినటువంటి స్టెప్స్ ఏం జరిగాయి అంటే, మన దేశం విదేశస్తులతో చేసేటటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, అంతర్జాతీయ వ్యాపారంలో ప్రపంచంలో ఏ దేశమైనా భారతదేశంతో వ్యాపారం చేస్తున్నప్పుడు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నప్పుడు, ఇంపోర్ట్స్ విషయంలో మనం ఎవరైనా ఒక దేశం మన దేశం ఆ దేశం నుంచి మనం ఏదైనా వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు మన దేశం ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, సుంకాలు అంటాం, పన్నులు, ఆ విదేశస్తుల నుంచి మన దేశానికి వచ్చే వస్తువుల పైన పన్నులు తగ్గించుకున్నట్లయితే ఆ ఫ్లో అనేది ఇంకా పెరుగుతుంది. అలాగే మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వస్తువులపైన వేరే దేశస్తులు కూడా ట్యాక్స్, టారిఫ్స్ అనేవి వేస్తారు. సో అలాంటి దిగుమతి సుంకాలను కొంత తగ్గించుకోవడము, కస్టమ్స్ డ్యూటీ అండ్ టారిఫ్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ రెడ్యూస్డ్ గ్రాడ్యువల్లీ జస్ట్ టు మేక్ ఇండియన్ ఎకానమీ అట్రాక్టివ్ టు ద గ్లోబల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి తయారయ్యే వస్తువులు భారతదేశంలో దిగుమతి చేసుకోవాలనుకున్నాం, చైనాలో తయారయ్యేటటువంటి మొబైల్స్ ఇండియాలో దిగుమతి చేసుకుంటున్నాం. మనం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే వారు ఇంకెక్కువ వస్తువులను మన దగ్గరకు పంపిస్తారు. మన దగ్గర వస్తువులు దిగుమతి చేయాలి అంటే మనం టారిఫ్ రేట్ అనేది, ట్యాక్స్ రేట్ అనేది, సుంకం రేట్ అనేది పెంచామనుకోండి, వారు ఎక్స్పోర్ట్స్ అనేవి మన దేశానికి చేయడం తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ యొక్క టారిఫ్స్ అనేవి ఉన్నాయో ఇవి తగ్గించుకునడం వల్ల, విదేశస్తుల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన విధించే టారిఫ్స్ అనేవి తగ్గించడం వల్ల, సో ఎప్పుడైతే గ్లోబల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు భారతదేశంలో దిగుమతి రేట్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎక్స్పోర్ట్ చేస్తారు. బికాజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క విధానాన్ని, గ్లోబల్ ఇన్వెస్టర్స్ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల యొక్క దృష్టిని అట్రాక్ట్ చేయడం, ఇండియన్ ఎకానమీకి ఎక్స్పోజర్, ఒక భూమ్ అనేది తీసుకురావడం ఎకానమీని అనేటటువంటి ఉద్దేశంతో దిగుమతులు, ఎగుమతులకు సంబంధించినటువంటి సుంకాలపైన గ్రాడ్యువల్గా ఈ టారిఫ్స్ అనేవి రెడ్యూస్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత మనకి లాంగ్ టర్మ్ ట్రేడ్ పాలసీ అనేది తీసుకురావడం,
ఫోర్సింగ్ ట్రేడ్ పాలసీ వాజ్ ఎన్ఫోర్స్డ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్, అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాపార విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత మెయిన్ ఫీచర్స్ ఆఫ్ పాలసీ అంటే 1990 పాలసీ అనేది ఏం చెప్పిందంటే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి విషయాలన్నీ కూడా ఏం చేసాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఒక సంక్షిప్త సమాచారంగా అంటే ఒక డీటెయిల్డ్ హైలైట్స్గా చెప్పాలంటే, లిబరలైజేషన్ అంటే మనం ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఇండియాలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ లైసెన్సింగ్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ కఠినంగా ఉన్నటువంటి ఇది వరకు ఉన్న నిబంధనలన్నీ సవరించేసాం. సో దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే ఒక సరళీకృత విధానాన్ని కల్పించాం. ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ రంగంలో మోసుకొస్తున్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రైవేట్ వ్యక్తులకు భాగస్వామ్యాన్ని ఇచ్చాం, షేర్ అనేది ఇచ్చాము. తర్వాత సంస్థనే అమ్మేశాము, వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ వాళ్ళకి ఇచ్చేసాము. అలాగే డిజిన్వెస్ట్మెంట్ కింద మనం ప్రభుత్వం మోస్తున్న పరిశ్రమల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ వచ్చింది, దీన్ని ప్రైవేటైజేషన్ అన్నాము. గ్లోబలైజేషన్ అంటే ఏమని చెప్పాము, డొమెస్టిక్ ఎకానమీగా ఉన్న దాన్ని ప్రపంచంలో ఉన్న వివిధ రకాల ఇన్వెస్టర్స్ని మనం ఆకర్షించడం వల్ల, వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల, అంటే ట్రేడ్ రూపంలో కానీ ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కానీ గ్లోబల్గా అందరికీ అవకాశాలు క్రియేట్ చేయడం వల్ల మన ఎకానమీ గ్లోబల్ ఎకానమీలో వన్ ఆఫ్ ద పార్ట్గా అయింది. సో దాన్ని గ్లోబలైజేషన్ అంటాము. సో దాంట్లో భాగంగా ఏం చేశాము, ట్రేడ్ జరిగేటప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో మనం విదేశాలకు విధించేటటువంటి టారిఫ్స్ అనేవి రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఏం చేశాము, గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క దృష్టిని ఆకర్షించడానికి ప్రపంచంలో వివిధ రకాల పెట్టుబడిదారులకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్గా ఉండడం కోసం లాంగ్ టర్మ్ ట్రేడ్ని కొనసాగించడం, ఈ టారిఫ్ డ్యూటీస్ అనేవి టారిఫ్కు సంబంధించినటువంటి వాటిని రెడ్యూస్ చేయడం లాంటి ద్వారా అట్రాక్ట్ చేశాం. సో ఈ విధంగా భారతదేశం యొక్క ఎకానమీని ఎల్పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వైపు తీసుకురావడాన్ని గమనించాలి. ఇక ఆ తర్వాత గమనిస్తే మెయిన్ ఫీచర్స్ ఒకసారి మనం గమనిస్తే, లిబరల్ పాలసీలు తెచ్చాము, ఓకే. ఆల్ కంట్రోల్ ఆన్ ఫారెన్ ట్రేడ్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. మనం విదేశాల నుంచి చేస్తున్నటువంటి ఫారెన్ ట్రేడ్ ఏదైతే ఉందో, విదేశీ వ్యాపారం ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో, దాంట్లో మనం మనకు విదేశాల నుంచి వచ్చే కరెన్సీ అనేది ఎంత ఉండాలి, విదేశీ వ్యాపార విధానం ఎలా ఉండాలి అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫెమా అనేది ఉండేది. సో ఆ ఫెమా ప్లేస్లో దాన్ని రిమూవ్ చేసి ఫెరా అని ఉండేది, ఫారెన్ ఫెరా అనేటటువంటి దాన్ని తీసివేసి దాని ప్లేస్లో ఫెమాన్ తీసుకురావడం జరిగింది. అలాగే ఓపెన్ కాంపిటీషన్ హ్యాస్ బీన్ ఎంకరేజ్డ్. ఏదైతే ప్రైవేటైజేషన్కి ఇచ్చామో మనం ఓపెన్ కాంపిటీషన్కి అనేదాన్ని అవకాశాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పార్షల్ కన్వర్టబిలిటీ ఆఫ్ ఇండియన్ కరెన్సీ. ఇండియన్ కరెన్సీని కన్వర్ట్ చేయడం అంటే దానికి ఏం చెప్పదలుచుకున్నామంటే, మనం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను ఇన్వైట్ చేయడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి కరెన్సీకి కొంత ఫ్రీడమ్ అంటే కొంత కన్వర్టబిలిటీని మనం ఇవ్వడానికి ప్రాధాన్యతనిచ్చాము. అలాగే ఈక్విటీ లిమిట్ ఏదైతే ఉందో, ఫారెన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ రైజ్డ్ ఫ్రమ్ 40% to 100%. ఇక్కడ విదేశీ మూలధన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని 100% కొన్ని రంగాల్లో అమలు చేయడం అనేది జరిగింది. ఇదివరకు చాలా తక్కువ రంగాల్లో అమలు చేసేవారు, ఇప్పుడు ఎక్కువ రంగాల్లో ఎక్కువ తీసుకురావడాన్ని మనం గమనించాలి. అలాగే హై ప్రియారిటీ ఇండస్ట్రీస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐలు టు ది ఎక్స్టెంట్ 100% వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఇక్కడ మన దేశ ఆర్థిక వ్యవస్థలో మనం ఈ 1991కు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పాలసీలో మనం గమనించాలి. ఇక్కడ మనకి మెయిన్ ఫీచర్స్ ఒకసారి మనం గమనిస్తే, లిబరలైజేషన్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను లిబరల్ పాలసీ వైపు తీసుకొచ్చాము. అలాగే ఆల్ కంట్రోల్స్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ట్రేడ్ హ్యావ్ బీన్ రిమూవ్డ్, తీసేసాము. అలాగే ఓపెన్ కాంపిటీషన్స్కి ఎక్కువగా ఎంకరేజ్ చేశాము. పార్షల్ కన్వర్టబిలిటీ ఆఫ్ ద ఇండియన్ కరెన్సీ అనేటటువంటిది చేశాము. తర్వాత ఎఫ్ఎఫ్ఐలు కానీ ఎఫ్డిఐలు కానీ వీటికి కొన్ని రంగాల్లో 100% అవకాశాలు కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మెయిన్ ఫీచర్స్ ఆఫ్ 1991 ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఫీచర్ ఏంటి అంటే, ఎఫ్డిఐలు ఎఫ్ఎఫ్ఐలకు సంబంధించినటువంటి పెట్టుబడులు అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్నేమో విదేశీ సంస్థాగత పెట్టుబడులు అని చెప్పి పిలుస్తాము.
ఎఫ్డిఐ అంటేనేమో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని పిలుస్తాము. ఈ రెండింటిని కూడా భారతదేశంలో వివిధ రంగాల్లో విదేశస్తులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కొన్ని రంగాల్లో 100% పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో కేవలం నేషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు, ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా మన దేశ ఎకానమీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీస్ని క్రియేట్ చేశాము. సో ఈ విధంగా 1991 వరకు ఇండియన్ ఎకానమీ ఒక రకమైనటువంటి ట్రెండ్ను ఫాలో అవుతే 1991 పాలసీ నుంచి మొత్తం వ్యవస్థ అంతా కూడా చేంజెస్ అనేది జరగడం గమనించాలి. సో ఈ విధంగా 1991 పాలసీ అనేటటువంటిది భారతదేశ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్, వృద్ధి రేట్ అనేది విపరీతంగా పెరగడానికి, ఒక చేంజెస్ అనేవి రావడానికి ఈ 1991 ఇండస్ట్రియల్ పాలసీ అనేటటువంటిది దేశ ఆర్థిక వ్యవస్థలో తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ. అలాగే ఎంతో ఇంపాక్ట్, ఇండియన్ ఎకానమీ పైన ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పాలసీగా మనం చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా భారతదేశంలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అంటే ఎఫ్ఎఫ్ఐలు, ఎఫ్డిఐలతో పాటు సెజ్ విధానాన్ని తీసుకురచ్చారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి చాలా రంగాల్లో సెజ్లు అనేవి వచ్చారు ఇండియాలో. విదేశస్తులు ఇన్వెస్ట్మెంట్తో వచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి వచ్చాయి. టెక్నాలజీ విషయంలో కూడా ఫారెన్ భాగస్వామ్యాన్ని తీసుకున్నాము, ఇన్వెస్ట్మెంట్స్లో తీసుకున్నాము. సో ఈ విధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఈ ముఖ చిత్రం అంతా కూడా చేంజ్ అయినటువంటి విధానాన్ని మనం 1991 ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి 1991 ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి క్లాస్. సో ఈ విధంగా మనం ఈరోజు 1991 పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ అకాడమిక్ డిస్కషన్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.